హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు విషయం ఏంటంటే ముందుగా మనం బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్లు వేయించేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వను కూడా వేయించేసుకోవాలి. బొంబాయి రవ్వను వేయించేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని అందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అంటే అది మీ ఇష్టం అండి. మేమైతే ఆరెంజ్ కలర్ వేసుకున్నాము. మాకు నచ్చుతుంది కదా, కలర్ఫుల్గా డార్క్గా ఉంది కదా. చూసారా ఎంత డార్క్ కలర్ వచ్చేసిందో. తర్వాత రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని కలుపుకుంటూ తిప్పుకోవాలండి. ఒకళ్ళు కలుపుతూ ఒకళ్ళు పోస్తూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కదా. అందులో మేము చేసిన ప్రసాదం 2 కేజీల బొంబాయి రవ్వతో చేస్తున్నాం కదా, అందుకని. తర్వాత పంచదార కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ చిన్న మంటలో పెట్టేసుకున్నాక తర్వాత లాస్ట్కి వచ్చేసరికి యాలక్కాయ పంచదార పొడి చేసుకొని ముందే రెడీగా ఉంచుకున్నామండి. అది కూడా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, ఇట్లా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.